ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి డిఎస్బివి స్వామి 65 మంది లబ్ధిదారులకు 57 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. ఈ నెలలోనే సంజీవని పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం, అమరావతి నిర్మాణాలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని చెప్పారు. అనంతరం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించిన మంత్రి భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టు అంశాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. గతంలో అసత్య ఆరోపణలు చేసినందుకే ప్రజలు తగిన తీర్పిచ్చారని మంత్రి డిఎస్బివి స్వామి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మొత్తం 65 మందికి 57,05,412 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మొత్తం 1958 మందికి 16,54,34,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన, ఆశయం. అందులో భాగంగానే ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ని వారు అందిస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు నెలలోనే సంజీవని ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతున్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోలవరం, అమరావతి నిర్మాణం కావచ్చు, ఈరోజు 4Gలో త్వరగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 అన్ని పథకాలను కూడా అందరికీ అందిస్తున్నాం. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు. నిన్ననే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసే దాన్ని విపక్షాలు లేనిపోని నిందలతో ముందుకు పోతున్నారు, తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొత్తగా వాళ్ళకు క్రెడిట్ చోరీ డిసీజ్ వచ్చింది. భోగాపురం ప్రాజెక్టుకి ఆ రోజు 2,700 ఎకరాలు భూమి సేకరిస్తే తర్వాత దానిలో 500 ఎకరాలు వద్దని వెనక్కి పంపించి ఎర్ర బస్సు రాని చోట విమానాశ్రయం ఎందుకని చెప్పి లాస్ట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జిఎంఆర్ తోటే పని మొదలు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు పూర్తి చేస్తే నేనేది ఇచ్చానని మాట్లాడతాడు. ఆ రోజు చేసిన శిలాఫలకాలు. వెలిగొండ ప్రాజెక్టులో కూడా ఇదే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి పనులు చేస్తే ఏమీ కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే, ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మాట్లాడతాడు. ఇది కూడా తొందరలోనే ఆ వెలిగొండ నల్లమల సాగర్లోకి, వెలిగొండ ప్రాజెక్టులో కూడా నీటిని తెచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆయన ఎక్కడేం జరిగినా, తన కారు కింద మనిషి చనిపోయినా, ఒకవేళ తన అనుచరుడు యాక్సిడెంట్ చేసినటువంటి ముద్దాయి వేరే వాళ్ళని తీసుకొచ్చి దోషిగా నిలబెట్టిన నిరపరాధిని తిట్టినా, వీటన్నిటి మీద మా మీద నారాసుర చరిత్ర అని చెప్పేసి మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. గతంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశావు. ఇలాంటి వాటిని ప్రజలతో తిరస్కరించారు. విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా నేను తెలియజేస్తాను.